న్యూ ఇయర్కి పార్టీ చేసుకుందాం అని చెప్పి మమ్మల్ని పిలిచారు, చూశారు కదా. ఇది మొత్తం అంతా రెడీ చేస్తున్నాం మేము. న్యూ ఇయర్కి అయితే ఎలా ఉంటుంది, మామూలుగా అంటే మామూలుగా ఉండదు ఈరోజు. ఇదిగో మనోడు వంట వండుతున్నాడు, చూశారు కదా. మన బెస్ట్ చెఫ్ అన్నమాట. అదే చూశారు కదా, చాలా అంటే చాలా బాగా వండుతాడు కర్రీస్ అయితే. నిజంగా నేను హైదరాబాద్ బిర్యానీ లాంటి బిర్యానీ తిన్నాను వీటి దగ్గర. నిజంగా నేనేం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాదు. కానీ చూశారు కదా, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఉంది ఇంకా మామూలుగా లేదు. నార్త్ ఈస్ట్లో ఎలాగంటే మామూలుగా అంటే మామూలుగా ఉండదు. న్యూ ఇయర్ పార్టీ ఎలా ఉండదో చూపిస్తాను. మన ఇండియాలో సౌత్ వేరు, నార్త్ వేరు, నార్త్ ఈస్ట్ వేరు. చూశారు కదా, బయటను కూడా మొత్తం అంతా రెడీ చేస్తున్నాం రాత్రికి అయితే. మామూలుగా అంటే మామూలుగా ఉండదు కదా. బ్యాంబూ స్టిక్స్తో తయారు చేస్తున్నారు. మన దగ్గర అయితే ఎలా మనం ఎవరం చెయ్యం. కానీ చూడండి ఎలాగుందో, చూశారు కదా. ఇదంతా రాత్రి మేము ఉండడానికి అనమాట. నైట్ అంతా చలిలో, మరి రాత్రి అంతా చలిలో ఉంటే ముందే ఇక్కడ చలి ఎక్కువ, తడిసిపోతాం. అందుకని చెప్పి ఇదంతా రెడీ చేస్తున్నారు. మనమైతే మంట కాచుకుందాం అందాకనా. చూశారు కదా బాబా, ఎంత బాగుందంటే నిజంగాన. చల్లని ఈ యొక్క వెదర్లో ఇలా మంట కాల్చుకుంటుంటే ఎంత బాగుందంటే వీళ్ళు రాయలు వేస్తున్నారు. ఇగో కొడుతున్నాడు చూడండి ఎలా కొడుతున్నాడో. బాహుబలి అన్నట్టు అనిపిస్తుంది మనకైతే అలా కొడుతున్నాడు. అక్కడ మధ్యలో చూశారు కదా, అది కత్తి కోస్తున్నారు. చాలా అంటే చాలా వెరైటీగా రెడీ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఇలాంటిది पता चल रहा है क्या भैया, हम क्या कर रहे हैं? अब तो बोल रहे अभी पिकनिक चल रहा है, हमें पार्टी होगा आप लोग का हाँ बढ़िया ना। हाँ हेलो गाइस, कुछ बोलिए. हम लोग यहाँ में पार्टी चल रहा है न्यू ईयर का. बढ़िया है. చూశారు కదా, ఇక పక్క నుంచి వీళ్ళు తిడుతున్నారు. ఇవన్నీ చాలా అంటే చాలా ఇక్కడ బ్యాంబూ స్టిక్స్నే వాడతారు. ఆఖరికి ఇల్లు కూడా ఇదే ఎక్కువ వాడుతుంటారు వీళ్ళు. చాలా అంటే చాలా కొత్త రకాలు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఏదో వైర్లు పెట్టి కడుతున్నారు. చూశారు కదా, ఇది ఎలాగుంటుందంటే నేను తర్వాత అయితే చూపిస్తాను. ఇది ఎలాగుంటుందో నాకు కూడా తెలియట్లేదు. ఇది ఏదో ఇల్లు కడేస్తున్నట్టు ఉంది నాకైతే మాత్రం. ఇది చూడండి, జూమ్ కూడా చేస్తాను. బాబా ఎంత బాగా అంటే చాలా బాగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు మనం తినడానికి ఏం చేస్తున్నాడో చూద్దాం. మనోడైతే మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు చేయడానికి. చూశారు కదా. ఇగో పాపం ఆ ముసలాతన్నే తిడుతున్నాడు. పర్లేదులే, మనల్ని ఏమంటలేదు. పెట్టడానికి మరి కావాలని అడుగుతున్నారు. సరే, మన రూమ్లో ఎలాగ ఉంటాయి కాబట్టి మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఏం తీసుకెళ్ళాలో. అబ్బో బాబా, ఈ ప్లాస్టిక్ ఒకటి కావాలంటున్నారు అగ్గి పెట్టడానికి. ఇగో ఇలాంటి ప్లాస్టిక్లు ఇవన్నీ తీస్తున్నాను నేనైతే. అమ్మ బాబోయ్, ఈ ప్లాస్టిక్లు ఎలాగున్నాయంటే. స్టార్ట్ చేశారు మరి అయితే మాత్రం ఇప్పుడు మంట పెట్టడం అయితేనే. ఏ అయితే ఇందాక నుంచి చెక్కలే చెక్కుతున్నాడు. మరి ఏం ఇల్లు కడతాడేమో తెలియట్లేదు మనకి. ఈరోజు అయితే నిజంగానే కానాకి ఏమేమి చేయమంటున్నారు. ఆ చికెన్ హోగా చికెన్. చూశారు కదా, ఈరోజు చికెన్ ఇదంతా ఉంటుందని చెప్తున్నారు. మరి మనం కుమ్మేద్దాం చికెన్. అది అయితే మరి మామూలుగా ఉంటుంది ఏంటి మనతోటి. చికెన్ బిర్యానీ అది రోస్ట్ హోగా, చికెన్ కా రోస్ట్. తిని ఎన్ని రోజులైందంటే మన సౌత్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తుంది. కానీ ఇక్కడ చికెన్ బిర్యానీ అసలు బయటని ఎక్కడ అమ్మను కూడా అమ్మరు ఎవరోను. కానీ ఇక్కడ మన వెస్ట్ బెంగాల్లో అయితే మామూలుగా అంటే మామూలుగా చేయడు. హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంటుంది అది. ఈ అంకుల్ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. పొగ అయితే తెగ కాల్చేస్తున్నాడు. అంకుల్ ఉఫు ఉఫు ఆరోగ్యానికి హానికరం. అరే नहीं मैं वो थोड़ा कम कर दिया, अभी राइट हैंड में है मेरा. అదిగో చూసారా, అర్థమైంది. హాని అంటే అర్థమైంది అంకుల్కి. अच्छा ले रहा हूँ. అదే చూసారా, ఇదే లాస్ట్ అంటాడేమో. ఇంక
2025 25 में 26 लास्ट है में ना, हाँ, ये लास्ट डे है లాస్ట్ డే 26 से नहीं స్టార్ట్ नहीं करेगा नहीं स्टार्ट करेंगे ఇదిగో 26 నుంచి మొదలెడ్డంట ప్రతి ఒక్కరు 26 చెప్పి से नहीं खाएंगे नहीं पिएंगे खाएंगे नहीं पिएंगे అదిగో ప్రతి ये ఒక్కరు सिगरेट नहीं पिएंगे ప్రతి ఒక్కరు చెప్పేది అదే. ये मेरा बहुत करीब का है థ్యాంక్ యూ అంకుల్. इसीलिए एक गाना गा रहा हूँ वो बोल रहे थे इसीलिए एक गाना गा रहा हूँ चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना रोते हंसते यूं तुम मुस्कुराते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना थैंक यू నోరు ఊరించే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా మనోడు కుమ్మేస్తాడు వంటల్లో అయితే మాత్రం. బాబా ఇది ఎంత బేగా అవుతుంది అని చెప్పి వెయిటింగ్ అయితే చేస్తున్నాం. మామూలుగా ఉండదు మనోడితోటి. वीडियो लेके घर में भेजो जो तुम पार्टी कर रहे हो दारू पी रहे हो చూశారు కదా ఇక్కడ मतलब वो ठीक है भाग गया ये साइड में। टाइम से मेरे सो जाएगा आज देखना बहुत అంకుల్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఫుల్ డ్యాన్స్లు ఇదంతా ఫుల్ వేసాడు. మొబ్బు అయిపోయాడు అంకుల్ అయితే మాత్రం. ఇప్పుడు సౌండ్ల గురించి అయితే చూస్తున్నారు. సౌండ్లు చెక్ చేస్తున్నారు అందరూ ఎలాగొస్తుంది ఏంటని చెప్పి. స్పీకర్ కొంచెం తేడాగా ఉంది. अरे राखो ना क्यों अच्छा राखो ना ये पास है रेखा बसो ना तुम्हें